నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. చదువు ఒకటి జ్ఞానాన్ని అందిస్తుందని దళిత అణగారిన వర్గాలు బాబాసాహెబ్ అంబేద్కర్ పూలేలను ఆదర్శంగా తీసుకొని చదువుపై శ్రద్ధ చూపాలని మాజీ శాసనసభ్యుడు కాశీపేట లింగయ్య అన్నారు. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు ఆధ్వర్యంలో సింగరేణి ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ సలహాదారులు పులి మోహన్ అధ్యక్షతన ఈరోజు గోదావరికంలో పూలే అంబేద్కర్ జ్ఞానమాల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కాశీపేట లింగయ్య, సిఐటి కేంద్ర కమిటీ అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి పూలే అంబేద్కర్ విగ్రహాల జ్ఞానమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కాశీపేట లింగయ్య, రాజారెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాత రాయమల్లు, కొంకటి లక్ష్మణ్, మంతెని లింగయ్య, బత్తుల శంకర్, ఇరుగురాల కృష్ణయ్య, బూడిద మహేందర్ తదితరులు ఉన్నారు. ప్రతి ఇంట్లో ఒక అంబేద్కర్ పుట్టాలి. అంటే అంబేద్కర్ పుట్టాలంటే చదవాలి. చదివితే మనం అంబేద్కర్లం అయినట్టే లెక్క. చదవకుండే ఎక్కడ వేసిన గొంగలకి అక్కడనే ఉంటుంది. ఆయన ఎన్ని చెప్పినా మనం మనిషి ఎక్కడో పెట్టుకున్నట్టు అవుతుంది. కాబట్టి మన పిల్లలు మనం అందరం కూడా మేధావులుగా చేరిస్తే మనము అనుకున్న ఆశయాలను, అంబేద్కర్ ఆలోచించిన ఆశయాలను, పూలే గారు మార్గదర్శనం చేసిన సూచనలను తప్పకుండా పాటించిన వాళ్ళం అవుతామని రాబోయే రోజులలో అందరము సంఘటితంగా ఉండాలని కోరుకుంటున్నాం. మన దేశం ఇలా బడుగు బలహీన వర్గాలు ఈ మాత్రం తలకాయ ఎత్తుకొని జీవిస్తున్నాం అంటే దీనికి మొట్టమొదటిగా పూలే గారు, ఆయన శిష్యుడైనటువంటి అంబేద్కర్ గారి రాజ్యాంగ నిర్మాత, వాళ్ళు రాసిన రాజ్యాంగం ద్వారానే ఇవాళ 170 మంది ప్రజలు ఇంత తలెత్తుకొని తిరుగుతున్నామంటే మనం దీన్ని ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. కానీ మనం చైతన్యం అయినా కొద్దీ మనం ఇంకా విజ్ఞానవంతులమై ఇంకా మిగిలిపోయిన జనాలకి అందించాల్సిన సమయం ఆసన్నమైనప్పటికీ ఇంకా ఆ దిశగా ఇంకా కొనసాగుతలేదు. ఇంకా బలహీనులనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళకు కూడా రాజకీయాలలో అన్నిట్లలో వాళ్ళ హక్కు కల్పించాల్సిన అవసరం ఉంది. రాజకీయంగా ఎదిగినప్పుడే వాళ్ళు ఇంకా కింది వాళ్ళని ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఇంకా చాలా మందికి పల్లెటూళ్ళలో చదువులు అందలేవు. ఉన్న వాళ్ళే ఉన్నట్టు, లేని వాళ్ళు లేనట్టుగా ఉంటున్నారు. కానీ ప్రభుత్వాలు అంటే ఒక సందర్భంలో రాజ్యాంగాన్ని ఎవరికి వ్యతిరేకంగా అయితే రాసి ఎవరు అభివృద్ధి కోసం రాయబడ్డమో ఇవాళ ఇంకా అదే కొనసాగుతా ఉంది. కేరళ రాష్ట్ర సంఘీభావ సభ ఈరోజు సిఐటి, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం జిల్లా కమిటీల ఆధ్వర్యంలో గోదావరికని శ్రామిక భవన్లో వేలుపుల కుమారస్వామి అధ్యక్షతన జరిగింది. ఇందులో సిఐటి జిల్లా కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యంరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బూడిదె గణేష్, సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి ముఖ్య వక్తలుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ సభలో నాయకులు ఎన్ భిక్షపతి, మెండే శ్రీనివాస్, ఎం రామాచారి, జి జ్యోతి, సిపిల్లి రవీందర్, బూడిదె గణేష్, గిట్ల లక్ష్మణారెడ్డి, ఎం రామాచారి, జి జ్యోతి, ఆరెపల్లి రాజమౌళి, తోట నారాయణరావు తదితరులు ఉన్నారు. దీనికి స్వయంగా ప్రధానమంత్రి వచ్చి పర్యటన చేసి అరే చాలా అన్యాయం జరిగిందని బురదలో తిరిగినట్టు కూడా మనకు వీడియోలు వచ్చినాయి, ఫోటోలు వచ్చినాయి. దాన్ని మొత్తం జరిగిన నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగం కూర్చొని లెక్కలేసి మాకు 2,165 కోట్లు ఇవ్వమని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన పంపింది. ఇది ఒక ముఖ్యమంత్రి నిర్ణయం కాదు, లేకపోతే ఒక మంత్రి నిర్ణయం కాదు. రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగం మొత్తం అక్కడ జరిగిన నష్టాన్ని అంచనా వేసి 2,165 కోట్లు మాకు కావాలి, అట్లయితే మాకు ఉపశమనం ఉంటుందని అడిగితే దానిలో 100 కోట్లు మాత్రమే పంపించారు. కేవలం 100 కోట్లు. 2,100 కోట్లు ఎక్కడ, నువ్వు 100 కోట్లు ఎక్కడ? కాబట్టి అక్కడ చనిపోయిన కుటుంబాలను ఎట్లా ఆదుకోవడం, వేల కోట్ల ఆస్తి నష్టం జరిగిన ప్రజల్ని ఎట్లా ఆదుకోవడం,
ఇగో ఇట్లా ఈ రకంగా కూడా ఆర్థికంగా విపత్తులు వచ్చినప్పుడు మామూలు టైంలో నువ్వు ఏం చేసినా విపత్తులు వచ్చిన వాళ్ళు చేయలేదు. అట్లాగే ఇది ఆర్థికానికి సంబంధించింది. ఆర్థిక అంశాల్లో ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి నడవనీయకుండా, పని చేయనీయకుండా, చేతులకు వేడి లేచినట్టుగా అక్కడ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసి ఇబ్బందులకు గురి చేసేటువంటిది. రెండవది ఏంటిది? పరిపాలన అసెంబ్లీలో బిల్లులు పాస్ చేసి గవర్నర్ పంపితే గవర్నర్ ఎవరు? కేంద్ర ప్రభుత్వ ఏజెంటు, ఆర్ఎస్ఎస్ మనిషి. అసెంబ్లీ పాస్ చేసిన బిల్లుల్ని గవర్నర్ ఆమోదించాలి. మీకు ఈజీగా అర్థం కావాలంటే కేటీఆర్ని అరెస్ట్ చేయడానికి ఎవరు అనుమతి ఇచ్చిండ్రు? ఇప్పుడు కేటీఆర్ను ఒక కేసులో అరెస్ట్ చేయాలంటే ముందు అనుమతి ఎవరు ఇచ్చారు? ప్రభుత్వం గవర్నర్ అనుమతి కోరితే గవర్నర్ అనుమతి ఇస్తే వీళ్ళు కేసు పెట్టారు. సేమ్ ఏదైనా ఒక అసెంబ్లీలో బిల్లు పాస్ అయితే ఆ బిల్లును మళ్ళీ గవర్నర్ ఆమోదించాలి. కానీ కేరళ రాష్ట్రంలో అసెంబ్లీలో చేసిన బిల్లు తీర్మానాలన్నింటినీ గవర్నర్ పంపితే మొత్తం అక్కడ ఆయన డబ్బాలో పెట్టుకొని తాళం వేసుకొని కూర్చున్నాడు తప్ప ఒక్క బిల్లు పాస్ చేయండి అబద్ధాలు ఆడుతున్నారు కదా, ఆ అబద్ధాలకి ఆడుతున్న ప్రభుత్వం ఏదైతే ఆడుతున్నాయో అక్కడ అన్ని పథకాలు ప్రజలకు అందించడంలో నెంబర్ 1 ఉంది. ప్రపంచ సర్వేలన్నీ కూడా కేరళ ప్రభుత్వం తీసుకునే అన్ని కూడా చట్టాలు బాగున్నాయని కితాబిచ్చారు. అన్ని రాష్ట్రాలు కేరళకు పోయి చూస్తా ఉంటాయి వీళ్ళు ఏదట్లో అమలు చేస్తారని. కేరళకు పోయి మన రేవంత్ రెడ్డి కానీ, అప్పుడున్న వైఎస్ జగన్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేరళకు పోయి తెలుసుకొని వచ్చి ఈ ఇతర రాష్ట్రాలలో అమలు చేస్తాడు. వామపక్ష ప్రభుత్వానికి అండగా నిలబడదామనే దాంతో ఈరోజు సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం ఆధ్వర్యంలో కేరళ రాష్ట్ర సంఘీభావ సభ శ్రామిక భవన్లో జరిగింది. కేరళ వామపక్ష ప్రభుత్వాన్ని బలహీనపరచడం కోసం ఆర్థిక విషయాల్లో, రాజకీయ రంగంలో, పరిపాలనా రంగంలో అనేక ఇబ్బందులకు గురి చేస్తూ నిబంధనల పేరుతోటి ఆ ప్రభుత్వాన్ని నడవనీయకుండా ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ రాష్ట్రానికి రావాల్సినటువంటి సుమారు 57,000 కోట్ల రూపాయలని ఈరోజు ఇవ్వకపోతే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. స్నేహబంధం గొప్ప బంధమని పలువురు పేర్కొన్నారు. ఆత్మీయ మిత్రుడు గోదావరికని జోహార్ నగర్కు చెందిన సిరంగి రవి పుట్టినరోజు సందర్భంగా వేణు మహత్కార్యానికి పూనుకున్నారు. జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో ప్రగతి నిస్సహాయ ఆశ్రమ కేంద్రంలో రవి బర్త్డే గిఫ్ట్గా వేణు అపన్నాస్తం అందించారు. పెద్దలకు బియ్యం, పిల్లలకు పాకెట్ మనీని అందించారు. ఈ కార్యక్రమంలో జంగంపల్లి పోషం, గోపాలకృష్ణ యాదవ్, వెంకట్రెడ్డి తదితరులు ఉన్నారు. ప్రగతి నిరాశ్రయుల అనాథాశ్రమంలో ఈరోజు రవి గారి మీ పుట్టినరోజు సందర్భంగా తన మిత్రుడు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని వేణు మంచి నిర్ణయాన్ని తీసుకొని జ్యోతి ఫౌండేషన్ ద్వారా ఈ పిల్లలకి, అనాథలకి ఇలాంటి సహాయం అందించడం చాలా గొప్ప విషయం. నేను కూడా కొంతమందికి సలహా ఇస్తా. రోడ్ల మీద మిత్రులతోని జూలైగా పుట్టినరోజులు, జూలై ఖర్చులు అవి చేసుకోకుండా ఇలాంటి వారితో ఆనందాన్ని పంచుకుంటే మీ పుట్టినరోజుకు ఒక పేరు, ఘనత ఉంటుంది. అలాంటివి చేసుకోండి. ఈ సందర్భంగా గాంధీ గారికి ఈ జ్యోతి ఫౌండేషన్ గత కొన్ని సంవత్సరాలుగా చాలామందికి ఇలా ప్యాకెట్ ఖర్చు, రైసు, కుటుంబ అవసరాలకు ఏదో ఒక రూపేణ ఖర్చు చేస్తున్న సందర్భాన్ని గుర్తు చేస్తూ వారి సేవలకు కూడా ధన్యవాదాలు. గోదావరికన్ ప్రధాన చౌరస్తాలోని మాల మహానాడు కార్యాలయంలో పివిరావు, కాకా వెంకటస్వామి వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాల ఎంప్లాయీస్ టీమ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ముక్క సుదర్శన్ మాట్లాడారు. అలాగే రామగుండం నియోజకవర్గ అధ్యక్షుడు మాలెం మధు కూడా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు పిట్టల వెంకటి, నంది నగేష్, అందుగుల రాజేష్, లక్ష్మణ్, కొండా కుమార్, నరేష్, లింగమూర్తి, మర్రి ఐలయ్య, మొండయ్య, దుబాసి సంజీవరావు, దాసరి కృష్ణ, అందుగుల లింగయ్య, శ్రీకర్ తదితరులు ఉన్నారు. పివిరావు గారి
కోరిక మేరకు మాల మహానాడు అనేది స్థాపించి వర్గీకరణకు వ్యతిరేకంగా వారు పోరాడిన పోరాటం ఏదైతే ఉందో వారు ఆల్రెడీ గెస్టెడ్ ఆఫీసర్ ఒక డైరెక్టర్ లెవెల్లో ఒక గవర్నమెంట్లో ఎదిగే అవకాశం ఉన్నప్పటికీ కూడా వాటిని అన్నింటినీ దృఢపాయంగా వదిలేసి ఈ వర్గీకరణతోటి మాల సోదరులు ఎంతైతే ఇబ్బంది పడతారో మాదిగ సోదరులు కూడా అంతే ఇబ్బంది పడతారు. ఇది మంచిది కాదు, ఇది మంచి సూచన కాదు, మంచి సూచిక కాదు ఇది అని చెప్పి డే 1 నుండి ఎప్పుడైతే సోదరులు బయటకు వచ్చి మేము వర్గీకరణ కావాలని కోరుకునే బిగినింగ్ డేస్లలో అప్పటి నుండి ముందుండి ఇది కాదు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి ఎవరైతే కుట్రపూరితంగా ఈ మా ఎస్సీలను విడదీసి పాలించాలనే తత్వంతో పాపం కట్టుకోవాలని వాళ్ళ రాజకీయ లబ్ధి పొందాలనే ఉద్దేశంతో విడగొట్టడానికి ప్రయత్నం చేసిన పొలిటికల్ లీడర్లు అప్పటి చీఫ్ మినిస్టర్లు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇవే ఉంటుంది. వాళ్ళకి ఎగనెస్ట్గా వర్క్ చేసి వాళ్ళు ఆల్రెడీ వర్గీకరణ ఇంప్లిమెంట్ చేసి ఒక 4 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ సుప్రీంకోర్టు వెళ్ళి ఈ వర్గీకరణ విషయాన్ని కొట్టివేయించే ప్రక్రియలో పివి రావు గారే ఆ క్రెడిట్ అంత వస్తుంది. కనుక పివి రావు గారిని మాల సోదరులు మన వంశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఇంతవరకు లాక్కొని తీసుకొచ్చిన పివి రావు గారికి మరొకసారి జవహర్లాల్ చెప్తున్నాం. ఒకవేళ పివి రావు గారికి ఆ రోజు చనిపోకపోతే ఈరోజు సిచ్యువేషన్ వేరే ఉంటుంది. ఎవరైతే మనువాదులు వీళ్ళకు అక్కడ ఏదో పామునైనా సర్పానైనా వదిలేయచ్చు, వీళ్ళని వదిలేయద్దు, ఇలాంటి పదాలన్నీ వచ్చేటి కాదు అనుకుంటున్నాను. ఎందుకంటే నేను చెప్తాను అది చెప్పాలి, అలాంటివి రాకపోతుండే. ఎందుకంటే ఆయన ఉంటే అసలు ప్యారలల్గా వెళ్ళిపోతుండే ఉద్యమం అనేది. దాని తర్వాత పివి రావు గారు పోయిన తర్వాత అందరూ ఎవరు కూడా ఇనిషియేట్ తీసుకోలేదు. అది ఈరోజు కొంచెం మళ్ళీ ముందుకున్నది. దీన్ని ఇలాగే ముందుకు తీసుకుపోవాలని అందరినీ కోరుకుంటూ ముగిస్తున్నారు. ఇరువురు కూడా ప్రజల పక్షాన రిజర్వేషన్లు కావాలని తీసుకురావడంలో ముఖ్య భూమిక పోషించారు. వారికి ఘననివాళులు అర్పించడం మా బాధ్యత. మరియు అన్ని కులాలకు మతాలకు సంబంధించినటువంటి ఏ దేశ భావం లేకుండా కూడా కాకా వెంకటస్వామి గారు ఆ రోజుల్లో అందరినీ కలుపుకొని మంచి పనులు నిర్వహిస్తూ అందించిన గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఘన నివాళులు అర్పించడం నాకు చాలా గర్వంగా ఉందని తెలియజేస్తాను. గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో కళా ఉజ్వల అవగాహన కార్యక్రమాన్ని చేపడుతున్నట్లుగా స్థానిక కూచిపూడి నృత్య కళాకారిణి గుమ్మడి ఉజ్వల చెప్పారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో జరిగిన ప్రెస్ మీట్లో ఆమె మాట్లాడారు. ఈ ప్రెస్ మీట్లో రాజమౌళి, తిరుపతయ్య, హరి, అంజయ్య, వాసు తదితరులు ఉన్నారు. కళా ఉజ్వల అనే ఈ ఆర్ట్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ ప్రోగ్రామ్ని రూరల్ తెలంగాణ ఏరియాస్లో స్ప్రెడ్ చేయాలని నిర్ణయించుకున్నాను. మీ అందరికీ తెలుసు, నేను యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్ అని. నేను యూనివర్సిటీలో మాస్టర్స్ అయిపోగానే నృత్యకని అనే కళా సంస్థను స్టార్ట్ చేశాను. తర్వాత గోల్డ్ మెడల్ తీసుకున్నాక దీన్ని నిలబెట్టడానికి ఏదైనా ఖచ్చితమైన ఒక గట్టి మార్గాన్ని ఎంచుకోవాలని నిర్ణయించుకున్నాను. తర్వాత ఆలోచించి సాధన చేసి శోధించి ఈ ప్రాజెక్ట్ చేయాలని నిర్ణయించుకున్నాను. ఇది లైఫ్ టైం ప్రాజెక్ట్, అంటే జీవితాంతం దీన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నాను. సో ఇందులో నా ఎజెండా ప్రకారం చెప్పాలి అంటే అవేర్నెస్ ఇన్ రూరల్ తెలంగాణ ఫస్ట్ స్టార్ట్స్ విత్ లైవ్ పర్ఫార్మెన్సెస్ అండ్ షోకేస్ ప్రోగ్రామ్స్. అంటే స్కూల్స్లో కానీ కల్చర్స్లో కానీ క్లబ్స్లో కానీ ఫస్ట్ ఆర్ట్ని ప్రజెంట్ చేయాలి. ఎందుకంటే మన దగ్గర ఫోక్ కల్చర్ చాలా ఎక్కువ, ముఖ్యంగా తెలంగాణ కళల కానాచి అయినా కూడా మన ఉత్తర తెలంగాణ ప్రాంతంలో కూచిపూడి కానీ పేరణి కానీ శాస్త్రీయ కళలకి సంబంధించిన అభివృద్ధి అనుకున్న విధంగా జరుగుతుందనే మాట ఎంతైనా అందులో లోటు మనకు కనిపిస్తూనే ఉంది. అండ్ ముఖ్యంగా మన ఉత్తర తెలంగాణలో లైక్ కరీంనగర్ నుంచి ఆదిలాబాద్ వరకు ఉన్న ప్రాంతంలో మన ఆర్ట్ ఎడ్యుకేషన్ అనేది చాలా తక్కువ. అండ్ దానికి తోడు ఈ అవేర్నెస్ లేకపోవడం వల్ల శాస్త్రీయ కళల్ని తప్పుదారిలో తీసుకెళ్లడం, లైక్ సినిమా పాటలకు కానీ మామూలు రికార్డింగ్ పాటలకు కానీ దాన్ని అదే రీతిలో ముందుకు తీసుకెళ్తున్నారు, కానీ అసలైన పద్ధతిలో మాత్రం అది ముందుకు వెళ్ళట్లేదు.
సో ముందుగా తెలియని ప్రజలకు ఆర్ట్ అనేది కెరీర్ ఉంటుంది, ఆర్ట్లో కోర్సెస్ ఉంటాయి. అంటే ప్రతి ఒక్కదాన్ని మనం సక్రమమైన మార్గంలో నడిపించాలి అంటే దానికి సంబంధించిన విద్యని మనం విద్యా అవకాశాలు ఉన్నాయి, అందులో ఉపాధి అవకాశాలు ఉన్నాయన్న అవేర్నెస్ మనకు ప్రజల్లో కల్పించాలి. దీనికోసం నేను ముందుగా మీకు ముందే చెప్పినట్టుగా సంస్థల్లో, స్కూల్స్లలో ఒక ఆర్ట్ డెమాన్స్ట్రేషన్స్ లైక్ కూచిపూడి అంటే ఇది, మృదంగం అంటే ఇది, వయలిన్ అంటే ఇది, ఫ్లూట్ అంటే ఇది, ఇలా ఉంటుంది అని వాళ్ళకి ఫస్ట్ షోకేస్ చేయాలి. షోకేస్ చేసి వాళ్ళని అట్రాక్ట్ చేసుకొని తర్వాత వాళ్ళలో అభిరుచి పెంచిన తర్వాత ఇందులో ఇలాంటి కోర్సెస్ ఉంటాయి, ఇలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి, ఇందులో డిప్లొమా ఉంటుంది, సర్టిఫికేట్ ఉంటుంది, మాస్టర్స్ ఉంటుంది, పీజీ ఉంటుంది, పిహెచ్డి ఉంటుంది, దాని ద్వారా మీకు ఉద్యోగాలు వస్తాయి అన్న అవేర్నెస్ వాళ్ళకి కల్పించాలి. అండ్ కేవలం అవేర్నెస్ కల్పించడమే కాకుండా దీన్ని బలపరచడానికి గవర్నమెంట్ స్కూల్స్లో నేను ఒక 3 months పాటు వాళ్ళకి ఫ్రీగా ఆర్ట్ ట్రైనింగ్ ఇచ్చి, లైక్ నేను వాళ్ళు మూడు నెలల్లో వాళ్ళు విద్యావంతులు అయిపోయి శోభానాయుడు అలా ఎవరు అవరు, కానీ వాళ్ళకు ఒక కళా పరిచయం మాత్రం చేయగలను. వాళ్ళని కళా పరిచయం చేసి వాళ్ళలో ఇలా కళను అభివృద్ధి చేసుకోవాలి అన్న ఉత్సాహాన్ని పెంచి చివరిగా వాళ్ళ ద్వారా ఒక 100 మంది తయారయ్యారనుకోండి గవర్నమెంట్ స్కూల్స్లో, 100 మందితో ఒక బృందనాట్యం చేయించి ఆ 100 మందిని ఒక బృందనాట్య ప్రదర్శన, అంటే వాళ్ళలో వాళ్ళు ఎప్పుడు చేయగలరో నాకు తెలియదు, కానీ వాళ్ళ ద్వారా ఒక బృందనాట్యాన్ని ఇప్పించి వాళ్ళు ఆ రోజు చక్కగా వాళ్ళకి నచ్చినట్టుగా లైవ్ పర్ఫార్మెన్స్ చేసి వాళ్ళ ఒక కళ వాళ్ళు ఎప్పుడు చేస్తారో లేదో తెలియదు, వాళ్ళకు కుదురుతుందో లేదో తెలియదు, బట్ నా వంతు వాళ్ళలో ఒక చిరునవ్వు మాత్రం నేను తీసుకురాగలను ఈ ఒక్కరోజు. సో కళను పరిచయం చేయడం, కళలో కోర్సులు ఉంటాయని చెప్పడం, కళను కెరియర్గా తీసుకుంటే ఎలాంటి అవకాశాలు ఉంటాయని తెలియజెప్పడం, చివరిగా బృందనాట్యం ద్వారా దీన్ని ఈ ఆర్ట్ కళా ఉజ్వలని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం నేను చేయబోతున్నాను. ఇది కేవలం ఇక్కడే కాదు, ఇట్స్ కంప్లీట్లీ రూరల్ తెలంగాణ ఏరియాస్. ఇది ఈ పోస్టర్ లాంచ్ అయిన తర్వాత న్యూ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఆల్రెడీ తెలంగాణ డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్లో టైఅప్ అయి ఉంది ఈ ప్రోగ్రామ్. నృత్యకని ఆర్ట్ అకాడమీ అసోసియేషన్ విత్ డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్. సో దీనికి సంబంధించిన కంప్లీట్ ఎజెండా ఆయనకు చెప్పాను. మా డైరెక్టర్ మావడి హరికృష్ణ గారు ఆయన అప్రూవ్ చేశారు, ఎక్నాలెడ్జ్మెంట్ లెటర్ ఇచ్చారు. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ సంస్థ అయినా ఎలాంటి, అంటే ఇప్పుడు డిఓస్ కానీ కలెక్టరేట్స్ కానీ వేరే మన డిస్ట్రిక్టే కాకుండా వేరే ఏ డిస్ట్రిక్ట్లో అయినా అందరూ కళా ఉజ్వలని ప్రోత్సహించాలని వారు చెప్పారు. సో చాలా ధన్యవాదాలను దానికి. అండ్ దానికి తోడు మన గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తారని ఎంతో హామీ ఇచ్చింది. సో ఇదంతా ముందుగా మన ప్రాంత కళాకారులకు పరిచయం చేయాలన్న ఉద్దేశంతో ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.